ప్రియమైన వాళ్ళారా, స్వస్థతను గురించి బైబిల్ గ్రంథం చెప్తున్న మరొక విషయాన్ని మనం ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనములో ఉన్న మాట, వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయమును క్రొవ్వజేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పెను. ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథంలో ఈ మాట దేవుడు ఆ ప్రవక్త అయిన యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించలేని స్థితిలో ఉంటారో, దేవుని యొద్ద నుండి హెచ్చరిక వచ్చినప్పుడు ఆ యొక్క హెచ్చరికను స్వీకరించి దిద్దుబాటు చేసుకోలేని స్థితిలో ఉంటారో, అట్టి వారు హృదయానికి స్వస్థత లేదని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన వారులారా, ఎవరి హృదయానికైతే స్వస్థత లేదో వారు దేవుని ఉపదేశాన్ని ఏమాత్రం అంగీకరించలేరు, దిద్దుబాటు చేసుకోలేరు, సరిదిద్దుకోవడానికి అసలు ఇష్టపడరు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనంలో ఒక ప్రవక్త రాజైన ఆసాను హెచ్చరించినప్పుడు స్వస్థత లేని హృదయము కలిగిన ఆసారాజు ఆ ప్రవక్త మీద కోపగించి చెరసాలలో బంధిస్తాడు. అలాగే చూడండి, స్వస్థత గల హృదయము కలిగినటువంటి దావీదు ప్రవక్త అయిన నాతాను తనను వచ్చి హెచ్చరించినప్పుడు చూడండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి 12 వచనాల వరకు ప్రవక్త అయిన నాతాను దావీదు పాపం చేసినప్పుడు దావీదుని హెచ్చరిస్తే 13వ వచనంలో దావీదు అంటాడు, నేను పాపం చేశానని ఒప్పుకుంటాడు. కనుక ప్రియమైన వారలారా, అనేకులు హృదయానికైతే స్వస్థత కలిగిన హృదయం లేని వారు ఉన్నారు. ఎవరి హృదయానికైతే స్వస్థత ఉందో వారు దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తారు. ఎవరి హృదయంలోనైతే స్వస్థత లేదో వారు దేవుని ఉపదేశాన్ని అంగీకరించలేని వారు ఉంటారు. కనుక మీరు స్వస్థత గల హృదయము కలిగిన వారిగా ఉండే కృపను దేవుడు మీకు దయచేయును గాక.